వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. ఘనంగా పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి జన్మదిన వేడుకలు. నాంపల్లి మండల కేంద్రంలో ఘనంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. మాజీ కౌన్సిలర్ కామిశెట్టి శైలజ భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు. జూన్ 6న జరిగే ముఖ్యమంత్రి సభను జయప్రదం చేయండి. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జనగాం ఉపేందర్ రెడ్డి పిలుపు. సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో పెరిగిన భక్తుల రద్దీ. ఆలేరులో 6వ తారీఖున జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి గూండాల మండలం నుండి అధిక సంఖ్యలో పాల్గొంటామన్న ఏలూరు రామరెడ్డి. విజయవంతంగా ముగిసిన నల్గొండ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం. స్టేట్ మరియు జిల్లా రిసోర్స్ పర్సన్స్ కు ఘన సన్మానం. సిపిఎస్ వద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంటామన్న మాచన రఘునందన్. శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నృత్య కళా కేంద్రం నల్గొండ వేసవి శిక్షణ ముగింపు కార్యక్రమం. విద్యార్థులకు సర్టిఫికేట్ ప్రదానం. పద్మశ్రీ చింతకింది మల్లేశంకు ఘన సన్మానం. ఘనంగా పుట్ట వెంకన్న జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నాయకులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మునుగోడు పట్టణ కేంద్రంలోని శివరామ ఆలయంలో శివలింగానికి అభిషేకం చేసి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మునుగోడులోని అధికారిక క్యాంపు కార్యాలయంలో వేద పండితులచే ఆశీర్వచనం పొంది యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మునుగోడు పట్టణ కేంద్రంలోని శివరామ ఆలయంలో శివలింగానికి అభిషేకం చేసి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మునుగోడులోని అధికారిక క్యాంపు కార్యాలయంలో వేద పండితులచే ఆశీర్వాదం పొంది యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసిన వారికి గుర్తింపు పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాణదానం చేయడం అత్యంత ప్రధానమని, అత్యవసర సమయాలలో రక్తం లభించక ఎంతో మంది ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటారని, రక్తదానం చేసి ఎదుటివారి ప్రాణం కాపాడడం ఎంతో పుణ్యమని అన్నారు. అనంతరం ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన నాయకులు, అభిమానులు నియోజకవర్గ వ్యాప్తంగా ఇతర జిల్లాల నుండి తరలివచ్చి పూల బొకేలు ఇచ్చి శాల్వాలతో సన్మానించారు. సేవాభావంతో పలువురు ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా నోట్ పుస్తకాలు, పెన్నులు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిమానులతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చూడండి సార్ అందరు. అశోక్ ఓకే సార్.
श्री ब्रह्मराम समेत मल्लिकार्जुन स्वामी कृपा कटाक्षावल सिद्ध्यर्थम समस्त देवतानुकूलता बल सिद्ध्यर्थम ओम तच्छुलिकादवेशिनं शम्नो अश्वद्धिपदेः चञ्च दुष्पदेः ओम शां दिशा आदो झारिं गच्छ भूयः पादो स्येः भवत्पुनः अदो विश्वशक्रादो शासनासने आनंद दिव्य मंगल कर्पूर नीराजनं संदर्शयामि नमस्कार मे शतमानं भवति शताय पुरुष शतेन्द्रे ఓకే సార్ ఎన్రోల్ చేసుకున్న అందరూ మొబైల్ ఇట్లా కొంచెం పడుతుంది కరోనాలో అపోలో इधर लो ఈసారి నేను ఇచ్చినా కొద్దిగా ఉండండి డబ్బులు దిగు ఓకే సార్ ఓకే సార్
3 months నుంచి 50 years వరకు మార్నింగ్ లైవ్ ఇట్లా ప్రిపరేషన్ క్యాంప్ చాలా మంచి రెగ్యులర్ గా మార్చి కూడా జరుగుతుంది చిన్న పిల్లలు every month అవునవును ఒకటే మెసేజ్ సార్ వాళ్ళు కూడా చేస్తారు రైట్ సార్ జరగండి కొంచెం జరుగు ఓకే సార్ ఇది మంచి ప్రోగ్రామ్ అన్నమాట నేనే ఎంకరేజ్ చేయలే కానీ ఇది అడవుట్ వర్షం పడుతుంది కదా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఖమ్మం రోడ్లో ఒండ్రుగొండ గిరిదుర్గం అభివృద్ధి చైర్మన్ డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం, కొత్త బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు షారుఖ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఏరియా హాస్పిటల్లో పేషెంట్లకు పండ్ల పంపిణీ నిర్వహించారు. ఆయన నివాసం వద్ద భారీ ఎత్తున కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ, నా జన్మదినం అంటే కేవలం ఉత్సవాలే కాదు, సేవా కార్యక్రమాలు జరపడంలో కూడా మేము ముందుంటామని తెలియజేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు, నా అభిమానులకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రజాపాలన కొనసాగుతుందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజా సంక్షేమమే తన లక్ష్యమని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాడని తెలియజేశారు. నా కార్యకర్తలు, అభిమానులు ఆశీర్వాదంతోనే ఈరోజు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడం జరిగిందన్నారు. రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా మొదటి నా బర్త్డేని ఇంత ఘనంగా నిర్వహించిన వారందరికీ జీవితకాలం రుణపడి ఉంటాను అన్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ ద్వారా లబ్ధి పొంది పార్టీకి ద్రోహం చేస్తున్నారన్నారు. మేమే నాయకులమని చెప్పి కొంతమంది బ్రోకర్లు రాజకీయ నాయకులుగా ముందుకు వస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎవరు అధైర్యపడొద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నా కార్యకర్తలకు, అభిమానులకు మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు. పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా నందు కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాంపల్లి మండల అభివృద్ధి కొరకు అనేక నిధులు కేటాయించి మండలాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా నందు కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాంపల్లి మండల అభివృద్ధి కొరకు అనేక నిధులు కేటాయించి మండలాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దిక్సూచి, క్రమశిక్షణ శైలితో ప్రతి ఒక్కరూ నడుచుకొని మండల పరిధిలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకువెళ్లాలని అన్నారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరంతరం పేద ప్రజల కొరకు తప్పించే మనస్తత్వమని, ఆయనకు ఎప్పుడూ మంచే జరగాలని కోరుకున్నారు. అదేవిధంగా వచ్చే పుట్టినరోజు వరకు మంత్రి స్థానంలో ఉంటూ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కేకులు కట్ చేసి ఒకరినొకరుకు మిఠాయిలు తినిపించుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, రాష్ట్ర కిసాన్ సెల్ మాజీ ఉపాధ్యక్షులు కుమ్మం కృష్ణారెడ్డి,
కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏరెడ్ల రఘుపతి రెడ్డి, పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు కొమ్ము భిక్షం, పిఎస్సిఎస్ చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మలపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సయ్యద్ గఫార్, మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు నేతల కొండల్, మాజీ సర్పంచులు అంగిరేకుల పాండు, దామర యాదగిరి, పట్టణ కాంగ్రెస్ నాయకులు పానగంటి వెంకటయ్య, మండల మహిళా అధ్యక్షురాలు ఎస్కే అస్రాంబి, చాంద్ పాషా, సీనియర్ నాయకులు పుష్పాక సంజీవ, ఈదా శేఖర్, పోచంరెడ్డి సుధాకర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ముమ్మడి కృష్ణారెడ్డి, గజ్జల శివారెడ్డి, ఏరెడ్ల నారాయణరెడ్డి, కోరే యాదయ్య, వీరమల్ల సందీప్, వీరమల్ల సైదులు, మహిళా నాయకులు బిర్దోజు యాదమ్మ, పుష్పాక అరుణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. విలేజ్కి ఒకరు చొప్పున స్టేజ్ వెనక భాగంలో వచ్చేయండి. తర్వాత అందరం కూడా మన కేంద్రంతో సమానమే. మనందరికీ మన పార్టీ దృష్టిలో ఎక్కడైతే అభివృద్ధి తక్కువ ఉందో జన్మదిన కార్యక్రమాన్ని కూడా అంతే ఘనంగా జరుపుకుందాం. వేదిక వెనుక ఉన్న ప్రతి ఒక్కరు అక్కడ ప్లేసు స్థలం కొద్దిగా అన్నిటి ఇబ్బంది ఉంది కాబట్టి 6 నిమిషాలు కష్టపడి పార్టీలకు అతీతంగా సేవ చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను ముందులో తీసుకుపోతున్నటువంటి మన రాజన్న జన్మదినాన్ని 57వ జన్మదినాన్ని పురస్కరించుకొని మనందరం కూడా కుల మత వర్గ వివక్ష లేకుండా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మనందరికీ కూడా రాజన్న యొక్క జన్మదిన కార్యక్రమాన్ని పేరు పేరున మనందరం కూడా సొంతంగా ఆయన పక్క నుండి మనం జన్మదిన కార్యక్రమం ఎలాగైతే జరుపుకుంటామో ఈ రోజు అంతే కన్నుల పండుగ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని అలాగే రాజన్న నాంపల్లి మండలం నా వ్యక్తిగతంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మన నాంపల్లి మండలానికి మునుగోడు నియోజకవర్గానికి ఇంకా మరింత సేవ చేయాలని వారికి భగవంతుడు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి మనని మరింత అభివృద్ధి పదవులు నడిపిస్తారని సందర్భంగా ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు దయచేసి గ్రామానికి ఒకరిద్దరు మీరే నిర్ణయం చేసుకోండి కాబట్టి దయచేసి మీరందరూ అర్థం చేసుకుంటారని గ్రామానికి ఒక చొప్పున వేదిక వెనుక భాగం రావాల్సిందిగా మీ అందరికీ మరొకసారి నమస్కరిస్తూ రాజన్నకు మీ అందరి తరపున కార్యకర్తల కష్టం తరపున కార్యకర్తల చెమట వల్ల వచ్చినటువంటి అశేష మెజారిటీ రాజన్న బర్త్డే సందర్భంగా మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరినీ ఒకసారి 5 నిమిషాల తర్వాత అన్న దయచేసి మీరందరూ స్టేజ్ వెనుక భాగం నేను పిలిచినప్పుడు రావాల్సిందిగా మీ అందరికీ మరొక కానీ మన ఎమ్మెల్యే గారి పేరు ఒక ప్రజాదరణ ఉంది. ఎక్కడ కూడా ఎవరి కూడా పోస్టింగ్ డబ్బులు తెస్తూ బాగలేదు అంటే ఆయన పనిచేస్తామంటే అది కూడా కాదు. ఆయన బట్టి మంచి పని చెప్పి ఏదో ఒక రోజు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం ఖచ్చితంగా అవుతుంది. దేశీయ యోజన అయితే మనకు కీలక వ్యక్తి రాజగోపాల్ గారు అదంతా నాయకత్వం బలపరచాలి. సరే ఇక్కడ మన నాకైతే కూడా వచ్చిన ప్రజావారు తెలుసు ఒక మాట్లాడడం శ్రమించాలి. వాస్తవంగా ఏదేమైనప్పటికీ కొమ్ము భిక్షం గారు మాజీ మండల పార్టీ ప్రెసిడెంట్ సార్ని ఉద్దేశించి ప్రసంగించారు. గౌరవ రాజగోపాల్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలకు అభిమానులకు పేదవాళ్ళు నిస్సాయులు వచ్చినప్పుడు అధికారులు డబ్బులు దోచుకునే మాట స్పష్టంగా చెప్పింది తెలంగాణ రాష్ట్రం ఒక రాజగోపాల్ గారి. ఆయన ఎక్కడ కూడా భయపడలేదు. అంటే ఈ అవినీతి మీద పేదరికం మీద నిర్మూలన మీద ఈ సమాజం మారాలి. సమాజం మారినప్పుడు ఈ నయాపూడ వ్యవస్థ మొత్తం అర్థం కావాలి. పేదవాళ్ళు ఖచ్చితంగా రావాలంటే పేద రైతు నాయకులు నారాయణపురం మీటింగ్ పెట్టిడు. దానికి ఫేస్బుక్ లో పెడితే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
గ్రామాల నుంచి వచ్చినటువంటి నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు నాగరికులందరికీ శుభాకాంక్షలు. కావచ్చు మీరు అది ఇక్కడ చూడనా హ్యాపీ బర్త్డే చెప్పాను. హ్యాపీ బర్త్డే చెప్పనా ఇది మైక్ ఆయన మునుగోడుకు ఒక నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను ఆయన రాష్ట్రానికి ఎన్నో పనులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాకపోతే ప్రశ్నిస్తూనే ఆయన మంత్రి కావాల్సినటువంటి వ్యక్తి అయినా కూడా ఇప్పుడు కూడా ఈ రోజు మంత్రివర్గం అవుతుందంటే ఓన్లీ ఆయన మంత్రి పదవి నిశ్చయం కాలేదు కాబట్టి అవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా. ఆయన నిన్న కూడా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను చౌటుపల్ పట్టణంలోని 18వ వార్డులో మాజీ కౌన్సిలర్ కామిశెట్టి శైలజా భాస్కర్ ఆధ్వర్యంలో ఆదివారం కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. అనంతరం అంగన్వాడీ బడి పిల్లలకు బ్యాగులు, పలకలు, బలపాలు, బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను చౌటుపల్ పట్టణంలోని 18వ వార్డులో మాజీ కౌన్సిలర్ కామిశెట్టి శైలజా భాస్కర్ ఆధ్వర్యంలో ఆదివారం కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. అనంతరం అంగన్వాడీ పిల్లలకు బ్యాగులు, పలకలు, బలపాలు, బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని, అన్ని విధాల మంత్రి పదవికి అర్హుడైన రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామాలయం ధర్మకర్త గుర్రం వెంకన్న, లింగాచారి, నరసింహాచారి, చింతల సాయిలు, కాసోజు గోవర్ధన్చారి, శంకర్, ఎల్లంకి వెంకయ్య, పాపిరెడ్డి, మధు, ఓరుసు యాదగిరి, ఓరుసు రాజు, జ్యోతి, మేఘన, సుజాత, శ్రీజ, హరిత దళితులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో నిర్వహించే ముఖ్యమంత్రి బహిరంగ సభకు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు రాజకీయాలకు అతీతంగా హాజరై విజయవంతం చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఆదివారం స్థానిక ఇందిరాభవన్లో మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండరాజ్ వెంకటేశ్వరరాజ్ ఎంఏ ఎజాజుల అధ్యక్షతన జరిగిన సమావేశానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో దాదాపు 1500 కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. నియోజకవర్గానికి గుండెకాయ లాంటి గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ పాఠశాల, మెడికల్ కళాశాల భవన నిర్మాణం, కొలనుపాక, కాల్వపల్లి హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పనులు ప్రారంభించేందుకు వస్తున్న సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు రావాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎగ్గిడి యాదగిరి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎంఎస్ విజయ్ కుమార్, చింతలపాని శ్రీనివాసరెడ్డి, బీజని భాస్కర్, ఊట్కూరి సురేష్ గౌడ్, బండ్రు జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. पूरे ऐसे छोटू डाल तू काम ऐसा नक्को डाल ये काम में नहीं गिरे तो फिर बाद में लफड़ा होता పంచ నారసింహులు కొలువైయున్న యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. పంచ నారసింహులు కొలువైయున్న యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, వ్రతమండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్డు పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధర్మదర్శనం 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనం గంట సమయం పడుతోంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు. భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింద లక్ష్మీ పుష్కరంలో పుణ్యస్నానాలు ఆచరించి సంకల్పం చేపట్టారు. పలువురు తలనీలాలు సమర్పించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
ओम नमो भगवते महासुदर्शनाय दीप्ते ज्वालाभूषिताय सर्वदिक्षोपहाराय फट् ब्रह्मणे तत्त्वविषे ओम श्रों रं सहस्रं फट् स्वाहा उग्रं वीरं महा రంగపుష్పాలకు నమస్కారం చేసుకోండి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఆలేరు నియోజకవర్గంలో 6వ తారీఖున జరగబోయే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశానికి గూండాల మండలం నుండి అధిక సంఖ్యలో పాల్గొంటామని, ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరు రామరెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరు రామరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతూ, ఆలేరు నియోజకవర్గంలో 6వ తారీఖున జరగబోయే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశానికి గూండాల మండలం నుండి అధిక సంఖ్యలో పాల్గొంటామని, ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీసీ బ్యాంక్ చైర్మన్ లింగాల భిక్షం గౌడ్, నాయకులు సరిపొద్దున్, ఉమ్మడి దశరథ, కేమిడి రవికుమార్, యాదగిరి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆరవ తారీఖు శుక్రవారం రోజున మన ప్రభుత్వ వీర్ల ఐరన్న గారి జన్మదిన పురస్కరించుకొని ఫస్ట్ వారికి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన ఆలేరు నియోజకవర్గానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1500 కోట్లతో నిధులు మంజూరు చేయించి ఐరన్న గారి చొరవతో ముఖ్యమంత్రి గారి దగ్గర వారు 1500 కోట్లు తీసుకొచ్చినందుకు ఆలయ కాన్స్టిట్యూన్సీ ఐరన్న గారు కూడా
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దానికి 6వ తారీఖు నాడు దుర్గపల్లి మండలం తిరుమలాపురం గ్రామంలో సీఎం గారి శంకుస్థాపన కార్యక్రమం మీటింగ్ ఉంటుంది పెద్ద ఎత్తున. మన మండలం నుంచి దాదాపుగా 10,000 మంది తరలి వెళ్ళాలని మన మండల శాఖ తరఫున మన ఐలన్న గారి ఆదేశాలతోటి అందరికీ అన్ని గ్రామాలలో మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరు మన సంక్షేమ పథకాలు గ్రామాలల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన కానీ చాలా వరకు సంక్షేమ పథకాలు అవుతున్నాయి కాబట్టి అందరూ కూడా మీటింగ్ తరలి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. మన మండలం నుంచి దాదాపు 10,000 మంది మేము వస్తామన్నట్టుగా ఉత్సాహంగా రేవంత్ రెడ్డి ప్రజాపాలనను ఆదరించడానికి మేమందరం ముందుంటామని అందరూ వస్తున్నారు. కాబట్టి ఇంకా కొంతమంది తెలియని వాళ్ళకు కూడా మీ ద్వారా అందరికీ తెలియడానికి మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఇంకోటి గంధమల్ల కూడా దాదాపు గత 10 సంవత్సరాల క్రితం నుంచి గంధమల్ల కడుతున్నామని చెప్పి ఇన్ని కోట్లు 4 టీఎంసీ అవి అని చెప్పి కట్టకుండా పోయిన ప్రభుత్వం తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో మన బీర్ల ఐలన్న గారి చొరవతోటి 700 కోట్లతోటి గంధమల్ల ప్రాజెక్టును శంకుస్థాపన చేస్తున్నారు. ఆలేరు ఇంటిగ్రేటెడ్ స్కూలు 200 కోట్లతోటి, యాదాద్రి మెడికల్ కాలేజీ 183 కోట్లతోటి, యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి 100 కోట్లతోటి, సిఆర్ఆర్ ఎంఆర్ఆర్ ఆర్ఎన్బి రోడ్లు 80 కోట్లు, యాదగిరిగుట్ట వేద పాఠశాల 46 కోట్లు, వేర్ హౌస్ గోదాములు 20 కోట్లు, కొరణబాగ కాలువపల్లి కల్వర్టు 15 కోట్లు, మూటకొండూరులో ప్రభుత్వ కార్యాలయాలు 10 కోట్లతోటి ఇంకా చాలా ఎన్నో కార్యక్రమాలు మన ఐలన్న గారి చొరవతోటి యువకుడు ఐలన్న గారు అన్ని రకాలుగా పొద్దున వేస్తే సాయంత్రం వరకు 18 గంటలు కష్టపడుతూ చేస్తున్నందుకు ఆలయాలు అభివృద్ధి చేస్తున్నాం. వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. మన గుండాల మండలానికి కూడా దాదాపుగా ఇంచుమించు సీసీ రోడ్లే 10 కోట్ల వరకు వేసుకున్నాం. ఇవి భవనాలు, బిల్డింగులు, కుల సంఘాల బిల్డింగులు కూడా చాలా వరకు తెచ్చుకున్నాం. ఇంకా వారితోటి మా గుండాలను చాలా అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. మన వెలుమజాల అవి కూడా వీటి రోడ్డు కూడా శాంక్షన్ అయినాయి. అవి కూడా తొందరలో కంప్లీట్ అవుతాయని తెలియజేస్తున్నాం. గత 5 రోజులుగా నిర్వహిస్తున్న నల్గొండ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా పీడీ మరియు పీఈటీల అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర జిల్లా రిసోర్స్ పర్సన్గా వ్యవహరించిన బండారి మాధవి, దగ్గుపాటి విమల, నారాయణ కవిత, టి శ్రీనివాస్, మురళీలను జిల్లా పీడీ పీఈటీల అసోసియేషన్ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించి అసోసియేషన్ డైరీలను బహుకరించారు. గత 5 రోజులుగా నిర్వహిస్తున్న నల్గొండ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా పీడీ మరియు పీఈటీల అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యాయామ విద్యా బోధన కొరకు రాష్ట్ర జిల్లా రిసోర్స్ పర్సన్గా వ్యవహరించిన బండారి మాధవి, దగ్గుపాటి విమల, నారాయణ కవిత, టి శ్రీనివాస్, కె మురళీలను జిల్లా పీడీ పీఈటీల అసోసియేషన్ ఆధ్వర్యంలో శాల్వాతో ఘనంగా సన్మానించి అసోసియేషన్ డైరీలను బహుకరించారు. ఈ సందర్భంగా జిల్లా పీడీ పీఈటీల అసోసియేషన్ చైర్మన్ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ ఈ వ్యాయామ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో స్టేట్ మరియు జిల్లా రిసోర్స్ పర్సన్స్ ఎన్నో విషయాలను చర్చిస్తూ వ్యాయామ విద్య సబ్జెక్టులపై లోతైన అవగాహనను, ప్రస్తుత పరిస్థితులలో పాఠశాలలో విద్యార్థుల క్రమశిక్షణ, వారి స్థితిగతులను సమూలంగా మార్పులు తీసుకురావడంలో వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర ఎంతో అమూల్యమైనదని తెలియజేస్తూ భవిష్యత్తు కాలంలో అసోసియేషన్ పక్షాన వ్యాయామ ఉపాధ్యాయులకు జిల్లా స్థాయిలో క్రీడలు నిర్వహించడమే కాకుండా వ్యాయామ విద్య వ్యాప్తి కొరకు కృషి చేస్తున్న ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయులను గుర్తించి వారికి జిల్లా, రాష్ట్ర స్థాయిలలో అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షులు ఇమాం కరీం మాట్లాడుతూ జిల్లా రిసోర్స్ పర్సన్స్ ఎంతో సమన్వయంతో సమయాన్ని వృధా చేయకుండా వ్యాయామ ఉపాధ్యాయులకు విషయ పరిజ్ఞానాన్ని అందించడమే కాకుండా పాఠశాల విద్యాభివృద్ధికి వ్యాయామ ఉపాధ్యాయులు చేయవలసిన ప్రతి పనిని చర్చిస్తూ కార్యక్రమాన్ని ఎంతో ఘన విజయం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ ఎన్ జయరాములు, అసోసియేషన్ ఉపాధ్యక్షులు కేతావత్ శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ జ్యోతి మరియు వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంటామని నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టారేషన్ యునైటెడ్ ఫ్రంట్ దక్షిణ భారత బాధ్యులు మాచన్న రఘునందన్ పునరుద్ఘాటించారు. ఆదివారం ఆయన బెంగళూరులో జరిగిన NOPRUFU కర్ణాటక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంటామని నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టారేషన్ యునైటెడ్ ఫ్రంట్ దక్షిణ భారత బాధ్యులు మాచన రఘునందన్ పునరుద్ఘాటించారు. ఆదివారం ఆయన బెంగళూరులో జరిగిన NOPRUFU కర్ణాటక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ఉద్యోగం ఉన్న ఆర్థిక భద్రత లేని కొలువులు CPS ఉద్యోగులు చేస్తున్నారని రఘునందన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల జీతం డబ్బును ప్రభుత్వం జూదంలా షేర్ మార్కెట్లో పెట్టడం భావ్యం కాదని రఘునందన్ అభిప్రాయపడ్డారు. భాగస్వామ్య పింఛన్ను పథకం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ల రద్దు కోసం పాలకులు రద్దు చేస్తామని హామీ ఇచ్చి పబ్బం గడుపుకుంటున్నారే తప్ప పట్టించుకోవడం లేదని రఘునందన్ ఆవేదన వ్యక్తం చేశారు. CPS రద్దు అన్న అంశం పాలకులకు ఓ రాజకీయ అస్త్రంగా ఉపయోగపడుతుందని, దైవాధీనం అయ్యిందని, అందుకే పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించేలా పాలకులు ఓ గట్టి నిర్ణయం తీసుకోవాలని CPS శ్రేణులు ముక్త కంఠంతో ఘోషిస్తున్నట్టు రఘునందన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో NOPRUF కర్ణాటక శ్రేణులు, కర్ణాటక ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రమేష్ సంఘ, CPS ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నాగన్న గౌడ, చంద్రశేఖర్, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ను జ్ఞాపికతో సత్కరించారు. అబాలి చేయడానికి కోసం అని చెప్పేసి యావత్ కర్ణాటక రాష్ట్ర ఉద్యోగులు అధికారులు గలమెత్తినారు. ఎంత బాగా చెప్పినారంటే ఉద్యోగుల కంఠశోషణ కనుక అర్థం చేసుకోకపోతే బాలకుల పరిస్థితి ఏమవుతుంది అనేది మాకు తెలియదు. అందుకోసమని ఉద్యోగుల పట్ల సానుభూతి అక్కర్లేదు, ఉద్యోగుల పట్ల ప్రభుత్వాలు ఆలోచించక తప్పదు అని చెప్పేసి అల్టిమేటం ఇవ్వకుండా ఇచ్చేసారు. అట్లా ఈ ఉద్యోగతరణ ఎందుకు చెప్తారంటే చాలా రాష్ట్రాల్లో ఉద్యోగ సంఘాల నాయకులు కానీ ఉద్యోగ సంఘాలు కానీ కొంచెం ఉద్యోగుల ప్రెజర్ ఎక్కువగానే NPS క్విట్ ఇండియా రెస్టార్ ఓల్డ్ పెన్షన్ అని చెప్పేసి ఒక గంట సేపు 2 గంటల సేపు వస్తుంటే మళ్ళీ వాళ్ళు వీళ్ళు బెదిరిస్తే గమనిపోతారు. కానీ కర్ణాటకలో ఇవాళ హాల్ దద్దరిల్లిపోయింది. కర్ణాటక సంఘ గవర్నమెంట్ ఉద్యోగుల సంఘం హాల్ దద్దరిల్లిపోయింది, అదిరిపోయింది. మొత్తం ఒక్కొక్క స్పీచ్ ఇస్తుంటేనైతే అసలు అద్భుతం. ఆ మాటలు గుండెలోకి ఆ మాట వస్తుంటే ఇట్ ఈస్ అసలు ఇక వర్ణించలేము, అంత బాగా మాట్లాడతారు. ఎందుకు చెప్తున్నా అంటే కర్ణాటకలో ఉద్యోగులు ఎంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నారంటే సండే అయినప్పటికీ కూడా మా ఇంటి పని అనుకొని వచ్చినారు. అట్లా ప్రతి ఉద్యోగి కనుక పాత పెన్షన్ సాధన మన పని అనుకుంటే చాలా కఠినంగా మంచి ఉధృతంగా జరుగుతాయి. కానీ కొంతమంది ఉద్యోగులకు ఇప్పటికీ కూడా వాళ్ళు తీసుకుంటున్నది న్యూ పెన్షన్ స్కీమ్ అనేది ఎవరి ప్లస్ కాంట్రిబ్యూటెడ్ పెన్షన్ స్కీమ్ అనేది ఏదో జీతం వస్తుంది తీసుకుంటున్నాం అంతే. అట్లా కాకుండా ప్రతి ఉద్యోగి ఆలోచించాలి. 2004 తర్వాత ఎవరైతే ఉద్యోగి జీవితం చేరినా వాళ్ళంతా న్యూ పెన్షన్ స్కీమ్లో ఉన్నారు. నాకు ఇవాళ ఆ మాట్లాడే అవకాశం ఇచ్చిన కర్ణాటక ఉద్యోగుల సంఘానికి మా బంధువు రమేష్ గారు కలిసినారు. మంచి భక్త, మంచి గంట గుండె ధైర్యం బాగుందని ఈ సందర్భంగా మా రమేష్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తాను. తిన్నా శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నృత్య కళా కేంద్రం నల్గొండ ముగింపు కార్యక్రమంలో అల్ఫా పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ నరసింహ,
డాన్స్ మాస్టర్ పాలబిందల బాలు తల్లిదండ్రులు మరియు వేసవి శిక్షణలో శిక్షణ పొందిన విద్యార్థులు పాల్గొన్నారు. శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నృత్య కళా కేంద్రం నల్గొండ ముగింపు కార్యక్రమంలో ఆల్ఫా పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ నరసింహ, డాన్స్ మాస్టర్ పాలబిందల బాలు తల్లిదండ్రులు మరియు వేసవి శిక్షణలో శిక్షణ పొందిన విద్యార్థులు పాల్గొన్నారు. శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ఈ శిక్షణలో పాల్గొన్న విద్యార్థులను ఉద్దేశించి నరసింహ మాట్లాడుతూ, 1 నెలలో నేర్చుకుని ప్రదర్శన ఇవ్వడం చాలా గొప్ప విషయమని విద్యార్థులను ఈ శిక్షణకు పంపిన తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. నిలబడండి. ఈ వేసవి శిక్షణా శిబిరంలో కూచిపూడి నాట్యం నేర్పిస్తూ 1 నెల రోజులు వాళ్ళకు చక్కటి సంస్కారాన్ని నేర్పి చాలా సంతోషదాయకమైన ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. నా సూచన ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకు భరతనాట్యం నేర్పించి వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు నేర్పించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా సాంప్రదాయ నృత్యాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం. కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇది ఇలాగే కొనసాగాలని కోరుతున్నాను. దీనివల్ల పిల్లల యొక్క నడవడికలో కానీ ప్రవర్తనలో కానీ చాలా మార్పు వస్తుంది. వారికి సభ్య సంస్కారాలు తెలుస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది నేర్పించాలని కోరుతున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవన ఇతివృత్తం ఆధారంగా రూపొందించిన మల్లేశం సినిమాకు గద్దర్ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ 3వ చలనచిత్రంగా ఎంపికైనందున వారికి ఆదివారం రోజున పద్మశాలి కులస్తుల తరఫున చిరు ఘన సన్మానం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవన ఇతివృత్తి ఆధారంగా రూపొందించిన మల్లేశం సినిమాకు గద్దర్ చలనచిత్ర అవార్డులో ఉత్తమ 3వ చలనచిత్రంగా ఎంపిక అయినందున వారికి ఆదివారం రోజున పద్మశాలి కులస్తుల తరఫున చిరు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి చిక్కా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, ఈ సినిమా ఒక వ్యక్తి ప్రయాణమే కాదు, ఇది మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం బతుకు పోరాటం. ఈ అవార్డు మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయంకు శ్రమకు అందిన గౌరవం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల పెద్దలు, నాయకులు, కుల బాంధవులు బడుగు జహంగీర్, రచ్చా హనుమంతు, చింతకింది ప్రకాష్, చింతకింది మార్కండేయ, దూడం లక్ష్మీనారాయణ, యలగందుల స్వామి, గాడిపల్లి రమేష్, శ్రీరాముల శ్రీనివాస్, అమృతం, నరసింహులు, దాసి సతీష్, మెరుగు శ్రీధర్, గట్టు రాజు, ఎలగందుల సిద్ధులు, చింతకింది గిరిప్రసాద్, బోగా రమేష్, చెన్న ఎల్లయ్య, మహేశ్వరం ఆంజనేయులు, నారాయణ, వెంకటేష్, బింగి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ పట్టణ కేంద్రంలోని 35వ వార్డులో బీసీ నాయకుడు కాంగ్రెస్ సీనియర్ లీడర్ పుట్టా వెంకన్న జన్మదినం సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ శాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని 35వ వార్డులో బీసీ నాయకుడు కాంగ్రెస్ సీనియర్ లీడర్ పుట్టా వెంకన్న జన్మదినం సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ శాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలు నిరంతరం చేస్తూ వార్డు ప్రజల మన్ననలను వెంకన్న పొందడం జరిగిందని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారు కోరారు. పుట్టా వెంకన్న మాట్లాడుతూ తనకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పద్మనగర్ వాసి అయినటువంటి పుట్టా వెంకన్న గౌడ్ 30వ వివాహ సందర్భంగా, అదేవిధంగా 50 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా పద్మనగర్లో పార్కులో ఘనంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, కాలనీవాస ఆధ్వర్యంలో బర్త్డే చేయబడింది. వారు ముందల రోజుల్లో ఎన్నో ఉన్నత పదవులు పొందాలని, అదేవిధంగా అష్టాయోగులకు ఆ దేవుడు ప్రార్థించాలని, వారు ముందు ఎన్నో పదవులు అనుభవించాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కోరుకుంటాను. హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. ఘనంగా పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి జన్మదిన వేడుకలు. నాంపల్లి మండల కేంద్రంలో ఘనంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. మాజీ కౌన్సిలర్ కామిశెట్టి శైలజ భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు. జూన్ 6న జరిగే ముఖ్యమంత్రి సభను జయప్రదం చేయండి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జనగాం ఉపేందర్ రెడ్డి పిలుపు. సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో పెరిగిన భక్తుల రద్దీ. ఆలేరులో 6వ తారీఖున జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి గూండాల మండలం నుండి అధిక సంఖ్యలో పాల్గొంటామన్న ఏలూరు రామరెడ్డి. విజయవంతంగా ముగిసిన నల్గొండ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం. స్టేట్ మరియు జిల్లా రిసోర్స్ పర్సన్స్ కు ఘన సన్మానం. సిపిఎస్ వద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంటామన్న మాచన రఘునందన్. శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నృత్య కళా కేంద్రం నల్గొండ వేసవి శిక్షణ ముగింపు కార్యక్రమం. విద్యార్థులకు సర్టిఫికేట్ ప్రదానం. పద్మశ్రీ చింతకింది మల్లేశంకు ఘన సన్మానం. ఘనంగా పుట్టా వెంకన్న జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నాయకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.